నమస్తే, నేనండి మీ పూర్ణిమని. దసరా గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామా? నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి అంటే చాలామంది ఉపవాసాలు చేస్తారు, ఇక బట్టలు కొనుక్కుంటారు, రోజు ఒక పూజ, రోజు ఒక పువ్వు, రోజుకొక కలరు, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తారు. కానీ యాక్చువల్ దసరా అంటే ఏంటి అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. దసరా అంటే ఏంటి? ఎంబాడిమెంట్ శక్తి. ఆ శక్తిని మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఒక కోకోకోలా సీసాలో తాగితే ఎంత బాగుండేది, కానీ అలా దొరకదు కదా. శక్తి అనేది మన లోపలే ఉంటుంది. ఎంతమంది దాన్ని గుర్తిస్తారు? శక్తి అంటే విమెన్ పవర్ మాత్రమే కాదు, ఎంపవర్మెంట్ అనేది అందరికీ ఉండాలి. ఎంపవర్మెంట్ అంటే ఎదుటి వాళ్ళకి కన్సిడరేషన్ ఇవ్వడం, ఎదుటి వాళ్ళు కూడా నాకు సమానంగా ఉన్నారు అని అనుకోవడం. పిల్లలు కదా, వీళ్ళు నేను చెప్పినట్టే వినాలి అని అనుకున్న రోజు ఆ పిల్లల పవర్ మీరు తీసేస్తున్నారు. పిల్లలు కూడా ఇండివిజువల్సే. మా రక్తం పంచుకొని పుట్టినా సరే వాళ్ళకు కూడా ఒక అభిప్రాయం అంటూ ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక స్థాయి అంటూ ఉంటుంది. మనం కూడా వినాలి వాళ్ళ స్థాయిని ఏంటి అని. మనం వింటే కానీ ఆ స్థాయిని పెంచే పొజిషన్లో మనం ఉండము అని ఏ రోజైతే మనం ఆలోచిస్తామో పిల్లలు చాలా పవర్ఫుల్గా ఉంటారు. పిల్లల్ని గారాబం చేస్తే పాడైపోతారు అని అంటారు. పాడైపోరండి. పిల్లలు గారాబం చేస్తే డెఫినెట్గా వాళ్ళు పై స్థాయికి పెరుగుతారు, ఎందుకంటే ఒక సెక్యూర్ ఎన్వైర్న్మెంట్లో వారు ఉన్నారు. కానీ మన ఇండియన్ సంస్కృతిలో ఏముంటుందంటే పిల్లల్ని విమర్శిస్తూ ఉంటారు, లేకపోతే కొమ్ములు వచ్చేస్తాయి అని. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్, అసలు ఎందుకు కన్నానా నిన్ను అని అట్లాంటి స్టేట్మెంట్స్ కంటిన్యూస్గా వాళ్ళకి చెప్తూ ఉంటే, ఇన్స్టిట్యూషన్స్లో కూడా నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్, నువ్వు యూస్లెస్, నువ్వు అసలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి పనికిరావు అని అట్లా వింటుంటే వాళ్ళ రెక్కల్ని ఆల్మోస్ట్ ఒక సిజర్స్ పెట్టి కట్ చేసినట్టే ఉంటుంది. తర్వాత మా పిల్లలు ఏంటోనండి కాన్ఫిడెంట్గా ఉండరు, ఏంటోనండి ఎగ్జామ్ ముందు వాళ్ళు నర్వస్గా ఉన్నారు, ఏంటోనండి ముభావంగా ఉంటారు, ఎప్పుడూ డిప్రెషన్లో ఉంటారు అని చెప్తే లాభం ఏంటండి? తెలుసో తెలియకుండా మనమే కదా దీనికి కారకులము. మనము మార్కెట్కి వెళ్ళి 2 పావురాలు కొనాలి అంటే దాన్ని రెక్కలు కట్ చేసి ఇస్తారు, ఎందుకంటే ఎగిరిపోతుంది, మీ దగ్గరే ఉండాలి అంటే రెక్కలు కట్ చేయాలి అని. అట్లాగే తెలుసో తెలియకుండా మనం కూడా మన సొసైటీలో పిల్లల రెక్కలకి వస్తున్నామండి. సో కొత్త ఇన్నోవేషన్స్ కానివ్వండి, కొత్త ప్రొఫెషన్స్ కానివ్వండి, కొత్త ఐడియాస్ కానివ్వండి, ఎక్కడ మనం చోటు ఇవ్వట్లేదు. భార్య ఎప్పుడూ అణిగిమణిగి ఉండాలి. తను ఎంత సమర్థవంతంగా ఆఫీస్లో పనిచేసినా సరే ఇంట్లో చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి. అత్తమామలు లేకపోతే పిల్లల్ని, సర్వెంట్స్ని, ఇల్లు, ఇవన్నీ చూసుకోవాలి అంటే ఎక్కడవుతుందండి? మళ్ళీ టైర్డ్ అవ్వకూడదు, మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. దీన్నేనంటారండి ఎమోషనల్ అబ్యూస్. ఈ ఎమోషనల్ అబ్యూస్ ఉన్నప్పుడేనండి తెలియకుండా, అరే నేను ఆ ఎమోషనల్ అబ్యూస్ ఏంటండి, నేను అలౌ చేస్తున్నాను కదా, వర్క్ చేయమంటే ఎస్ చేయమని అలౌ చేస్తున్నాను. మనం ఎవరండి అలౌ చేయడానికి? సాటి మనిషి కదా, మన స్లేవ్ కాదు కదా, మనం ఏదో కొనుక్కున్న వస్తువు కాదు కదా. సో ఎంపవర్మెంట్ అనేది ఇదండి. ఒక స్త్రీకి స్వేచ్ఛనివ్వడం, తన చాయిస్ని విమర్శించవచ్చు, అది నువ్వు రాంగ్ చాయిస్ చేసావు అని విమర్శించవచ్చు, కానీ మొత్తం రెక్కలు కట్ చేయకండి. ఏదైనా కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేస్తే అది మనకి సక్సెస్కి ఒక మెట్ అవుతుంది. కంటిన్యూస్గా క్రిటిసైజ్ చేస్తే డెఫినెట్గా ఒక గొయ్యిలోకి తోసేసినట్టే ఉంటుంది. ఎంపవర్మెంట్ అంటే ఏదో కాదండి. ఎంపవర్మెంట్ అంటే సాటి మనిషిని మనిషిలా చూడడం, సాటి మనిషికి గౌరవం ఇవ్వడం. చాలా మట్టుకు అంటారు ట్రోఫీ వైఫ్ అని, ట్రోఫీ హస్బెండ్ అని. అంటే జస్ట్ మన పక్కన ఒక బ్యూటిఫుల్ పర్సన్ మన పక్కన నిలబడితే అది గ్రేట్ థింగ్ అని. స్త్రీల స్థాయి పెరిగిపోతుంది, బరి తెగిస్తున్నారు అంటారు. బరి తెగించడం అంటే ఏంటండి? వాళ్ళ అభిప్రాయం చెప్పడం బరి తెగించడం అంటారా? ఏం జరిగినా సరే స్త్రీయే కారకురాలన్నమాట. అక్కడ నిర్భయాన్ని రేప్ చేసినప్పుడు అమ్మాయి ఆ టైంకి బయటికి ఎందుకు వెళ్ళింది, బాయ్ ఫ్రెండ్తో ఎందుకు తిరుగుతుంది, ఈ క్వశ్చన్స్ అండి అడిగేది మీరు. ఇప్పుడు ఒక అమ్మాయిని ఎవరైనా ఈవ్ టీచింగ్ చేశారు అనుకోండి, ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, నువ్వేం వేసుకుంటున్నావు, అలాంటి బట్టలు వేసుకుని వెళ్ళొచ్చా, నువ్వు ఒంటరిగా ఏం చేస్తున్నావు రోడ్డు మీద, కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నామండి, బస్ స్టాప్ నుంచి ఇంటికి వెళ్తున్నామండి, అది కూడా రాంగా. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పురుషుడిని పక్కన తీసుకువెళ్ళాలి అని అంటారు. మరి బెస్ట్ ఫ్రెండ్తో పాటు పార్టీకి వెళ్ళినప్పుడు కూడా ఆ బెస్ట్ ఫ్రెండ్ రేప్ చేస్తే అప్పుడు ఎవరిని నమ్మాలి? సో ఎంపవర్మెంట్లో మీరు ఏమీ చెయ్యక్కర్లేదండి, బుక్స్ ఏమీ తిరిగేయక్కర్లేదు, ఎక్కడ ఒక డిప్లొమా లేకపోతే ఒక డిగ్రీ సంపాదించక్కర్లేదండి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏం లేదు, తనలోని శక్తిని గుర్తించండి. తనలో షీఈ్ అ పవర్ హౌస్. ఆ పవర్ హౌస్లో మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఒక స్త్రీ ఒకేసారి 21 పనులు చేయగలదు అని శాస్త్రజ్ఞులు అంటున్నారు. అట్లాగే పురుషులు 8 పనుల కన్నా ఎక్కువ చేయలేరు అని అంటారు. సో ఒక స్త్రీ ఆ పవర్ హౌస్ని మీరు గుర్తించి ఆ పవర్ హౌస్కి మీరు పవర్ ఇవ్వక్కర్లేదు, ఆ పవర్ని మాత్రం మీరు పక్కన నిలబడి చూడండి, ఎంజాయ్ చేయండి. ఆ పవర్ హౌస్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు చూడండి అసలు మీ ఫ్యామిలీ కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ లైఫ్ కానివ్వండి ఎక్కడికి వెళ్తుందో.
సో కేవలం మనం ఆరతులిచ్చి దేవుళ్ళని పూజించడం కాదండి, దేవతలను పూజించడం కాదండి. మీ స్త్రీ కూడా ఒక లోటస్లో కూర్చున్న దేవతే. అసలు మీకు జనరేటర్ అవసరం లేదండి. మీ పవర్ హౌస్కి మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తే మీ ఇల్లంతా ఎప్పుడు వెలుగుతోటి నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ పవర్ హౌస్ అనేది షీఈస్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ మీరు ఇచ్చారనుకోండి, ఇంకా లైఫ్ అంతా మీకు బాగుంటుంది. అండ్ మన సొసైటీలో ఒక మార్పు రావాలంటే స్త్రీ స్థాయి పెరగాలండి. స్త్రీ స్థాయి అంటే మనం ఏదో ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, వాళ్ళని జాబ్ చేయనిస్తున్నాము అనేదో మీరు సానుభూతితోటి ఇవ్వడం కాదండి. స్త్రీ కూడా మనతో పాటు ఏదంటే ప్రకృతిలో స్త్రీ పురుషులు లేకపోతే ఎక్కడండి? సో దెర్ ఇస్ అంటే ఫార్వర్డ్ మూమెంట్ అనేది ఉండాలి అంటే ఒక పురుషుడు ఉండాలి, స్త్రీ ఉండాలి. ఇద్దరు డామినేట్ చేయకుండా, ఒకరినొకరిని డామినేట్ చేసుకోకుండా హాయిగా అన్యోన్యంగా ఐకమత్యంతో ఉన్నారంటే లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆలోచించండి. అదేనండి ఈ దసరాకి ఇచ్చే మెసేజ్. స్త్రీ అనేది ఆదిపరాశక్తి. ఎల్లప్పుడూ గుడిలో మాత్రమే కాదండి, మీ ఇల్లుని కూడా గుడిగా తయారు చేసేది స్త్రీ మాత్రమే. సో ఈ దసరాకి మీరు ఎంపవర్మెంట్ గిఫ్ట్గా ఇవ్వండి, అట్లాగే ఎంపవర్మెంట్ గిఫ్ట్గా పొందండి.